బీసీలకు న్యాయం చేయకపోతే గద్దె దిగాల్సిందే. బీసీల పోరు గర్జనలో కేంద్రానికి రేవంత్ వార్నింగ్. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో వాడివేడి చర్చ. రాజ్యాంగానికి లోబడే చేశామన్న కేంద్రం. హెచ్సియు దగ్గర కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన. లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై విచారణ రేపటికి వాయిదా. స్పీకర్ తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి. మంచి పనులకు అడ్డుపడే వారిని వదిలేదే లేదు. వారి పేర్లు రెడ్ బుక్ లో చేరుతాయన్న మంత్రి లోకేష్. హామీల అమలును కూటమి సర్కార్ విస్మరించింది. P4 పేరుతో కొత్త మోసానికి తెరలేపారన్న వైఎస్ జగన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్ రావు విచారణ. ఫోన్ స్వాధీనం. ఈ నెల 8న మళ్లీ రావాలని నోటీసులు. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా యత్నం. మహిళలపై అఘాయిత్యాలను నిరసిస్తూ ఆందోళన. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి. బెట్టింగ్ యాప్స్ లో తనపై కేసు కొట్టేయాలని పిటిషన్. విజయనగరంలో పట్టాలు తప్పిన నాగవళి ఎక్స్ప్రెస్. ప్రయాణికులకు తప్పిన ముప్పు. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు. 93,000 మార్కు క్రాస్ చేసిన గోల్డ్ రేట్.